హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మూవీ ప్రేమ్. మనం ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నాం. ఓజీ సినిమా వచ్చేసింది. అమెరికా నుండి అమలాపురం వరకు మొత్తం పాజిటివ్ టాక్ బయటకు వచ్చింది. ఇంకా కళ్యాణ్ గారిని కానీ ఓజీ సినిమాని కానీ ఫ్యాన్స్ని కానీ ఆపేవాడే ఎవడు లేడు. ఇంకా సినిమాలోకి వెళ్తే స్టోరీ ఒక గ్యాంగ్స్టర్కి సంబంధించింది. ఇక్కడ రూట్స్ అన్ని జపాన్లో ఉన్న జపాన్ నుండి సాహో మూవీలో ఉన్న వాజీ సిటీ వరకు లింక్ చేశారు. అది ఎలా లింక్ చేశారు, సుజిత్ ఈ రెండు మూవీస్ని ఎలా కనెక్ట్ చేయబోతున్నాడని మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. లింక్ అయితే ఖచ్చితంగా ఉంది. పోస్ట్ క్రెడిట్ సీన్ ఒకటి ఉంది, దాన్ని మాత్రం మిస్ చేయకండి. మా టైటిల్ కార్డ్ పడ్డ దగ్గర నుండే గూస్ బంప్స్ వస్తాయి. ఫస్ట్ హాఫ్లో కొంచెం స్టోరీ బిల్డ్ చేయడానికి కొంచెం డ్రామా క్రియేట్ చేశారు, కానీ మనకు ఎక్కడ బోర్ కొట్టదు. ఆ ప్రీ ఇంటర్వెల్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పటి వరకు మీరు అలాంటి సీక్వెన్స్ ఒక తెలుగు సినిమాలో చూస్తుండ్రు. దానికి తగ్గ మ్యూజిక్, నాటుగా చెప్పాలంటే సావగొట్టి బారేసాడు తమనన్న. అక్కడ వదలలేదు. ఎక్కడ కావాలంటే అక్కడ మ్యూజిక్తో ఎలివేట్ చేస్తూనే వచ్చాడు సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. సెకండ్ హాఫ్ వస్తే మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే జోన్లో ఉంటుంది. ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్. కళ్యాణ్ గారి మీద చూసిన సీన్స్ మాత్రం లాస్ట్ డికేడ్లో ఏ డైరెక్టర్ కళ్యాణ్ గారిని ఇంత బాగా చూపించలేదు. ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి సుజిత్, 2 పవన్ కళ్యాణ్, 3 తమన్ అని చెప్తాను. ముగ్గురు ఎక్కడ వదలలేదు. ఎవడరా చెప్పింది కళ్యాణ్ గారు పాలిటిక్స్కి వెళ్ళాక సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదని? సరైన స్టోరీ, సరైన సీన్, సరైన డైరెక్టర్ పడితే కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. ప్రియాంక గారు మూవీలో తక్కువసేపు ఉన్న ఆమె చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు. ఆమె ఉన్నంతసేపు మూవీ ఒక ఫీల్ గుడ్ జోన్లో ఉంటుంది. బ్యాక్ ఎండ్లో ఎంత వైలెన్స్ ఉన్నప్పటికీ సినిమా పైన మాత్రం కలర్ఫుల్గా ఒక మంచి వైబ్ క్రియేట్ చేశారు ఆమె క్యారెక్టర్తో డైరెక్టర్ సుజిత్. క్వాలిటీస్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాట్స్ ఉన్నాయి. ఒక హాలీవుడ్ రేంజ్ మూవీలా తీశారు సుజిత్. సాహోలోనే చూసాము ఆయన టేకింగ్ ఏంటో. ఇప్పుడు ఓజీతో మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. తమనన్ గురించి ఇదివరకు చెప్పాం కదా, సాహో కొట్టి పారేశాడు. మా ప్రమోషన్స్లో వదిలిన కంటెంట్ చూసి జాపనీస్ కల్చర్ని అండ్ సమురాయిని చూపిస్తారని తెలిసింది, కానీ వాళ్ళు ఎంత అథెంటికేట్గా చూపిస్తారో అని చిన్న డౌట్ ఉండేది. కానీ సుజిత్ గారు మాత్రం చాలా బాగా రీసెర్చ్ చేశారు. జాపనీస్ కల్చర్ని కానీ ఆ సమురాయి టెక్నిక్స్ కానీ అన్నీ టాప్ నాట్స్గా చూపించారు. ఓజీ పార్ట్ 2లో ఇంకా సమురాయి అండ్ జాపనీస్ టెక్నిక్స్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తారని అనిపిస్తుంది. చెప్పినట్టు ప్రీ క్రెడిట్ సీన్ అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ మిస్ అవ్వకండి. వీలైతే వీడియో తీసి పెట్టుకోండి. ఆ సీన్లో తమనన్న మ్యూజిక్ కొట్టాడు భయ్యా. అసలు ఆ మ్యూజిక్కే కళ్ళు మూసుకొని మ్యూజిక్ విన్న గూస్ బంప్స్ వస్తాయి, అంత బాగా కొట్టాడు. ఈ సినిమాతో సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ని కన్ఫర్మ్ చేశారు. ఓజీకి సాహోకి లింక్ ఉంది. ఆ లింక్ని డైరెక్టర్ ఎలా క్రియేట్ చేశాడు మీరు అందరూ చూసుంటారు. సాహో రిలీజ్ అయింది 2020స్లో. ఈ మూవీ వచ్చేది 1980s బ్యాక్డ్రాప్లో. ఆ రెండిటికి ఎలా లింక్ చేశారని మీకు తెలియాలంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. సెకండ్ హాఫ్లో రివీల్ చేస్తారు, మీకు అప్పుడే బాగా అర్థమవుతుంది. కళ్ళు తెరుచుకొని ఖచ్చితంగా చూడండి. ఆ సినిమాలో కళ్యాణ్ గారి క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఫ్యాన్స్కి అయితే పండగనే చెప్పచ్చు. ముందుగా చెప్పినట్టు ఈ పాస్ట్ 1 డెకేడ్లో పవన్ కళ్యాణ్ గారిని సుజిత్ చూపించినంత బాగా ఏ డైరెక్టర్ కూడా చూపించలేకపోయారు. నాకు తెలిసి అత్తారింటికి దారే తర్వాత కళ్యాణ్ గారిని ఎంత స్టైలిష్గా మనం సినిమాలో కానీ బయట కానీ ఎక్కడ చూస్తున్నాం. ఇంకా సినిమాలో ఆయన పైన డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ అయితే టాప్ నాట్స్ ఉన్నాయి. అవన్నీ చెబితే మీకు అర్థం కావు, చూస్తేనే ఎంజాయ్ చేస్తారు. సినిమా మళ్ళీ బుక్ చేసుకుంటారు, నా మాట నమ్మండి. నేను సినిమా చూసిన వెంటనే మళ్ళీ నైట్ షోకి బుక్ చేశాను. 12 years తర్వాత కళ్యాణ్ గారి స్టార్డమ్కి తగ్గ సినిమా పడింది. మొత్తం పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి కాబట్టి ఆయన బాక్స్ ఆఫీస్ని ఎలా చెక్ చేస్తారో చూస్తారుగా. ఆయన యావరేజ్ సినిమానే బాక్స్ ఆఫీస్లో రికార్డ్ సెట్ చేస్తుంది. ఇలాంటి ఒక పాజిటివ్ టాక్ వచ్చిన మూవీకి ఇంకా నాన్ స్టాప్గా రన్ అవుతూనే ఉంటుంది. ఓవరాల్గా ఓజీ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ మూవీ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. మీ ఫ్యామిలీతో వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఆల్రెడీ సినిమా చూస్తుంటే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. సినిమాలో మీకు బాగా నచ్చిన సీన్ ఏది, అలాగే నచ్చని సీన్ ఏదో కూడా కామెంట్ చేయండి. ముందు ఊరికి వెళ్ళకుండా ఓ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసి వెళ్తే మేము ఆనందిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.